హైదరాబాద్ మాదాపూర్ పిఎస్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైనర్ బాలికపై హాస్టల్ యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కొందరు గుర్తు తెలియని మహిళలు ఇమేజ్ గార్డెన్ రోడ్డులోని అన్నౌ ప్లాజాలో ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. హాస్టల్ అద్దాలు, ఫర్నిచర్, మొక్కల కుండీలను పగలగొట్టారు. బొరబండకు చెందిన 16 ఏళ్ల అమ్మాయి ఇదే హాస్టల్లో ఉంటుందని ఆ మహిళలు చెబుతూ ఉన్నారు. అయితే స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడంతో వారిని చూసిన మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే మైనర్ బాలికపై అత్యాచారం జరగలేదంటున్నారు హాస్టల్ నిర్వాహకులు. బిల్డింగ్ విషయంలో జరుగుతున్న గొడవలో భాగంగా తనపై దాడి చేశారని హాస్టల్ నిర్వాహకుడు చెబుతున్నారు. సన్ సిటీ నుంచి గ్యాంగ్ ను తీసుకువచ్చి గొడవ చేయించారని ఆరోపిస్తున్నారు. గడిచిన 3 నెలల్లో ఇలాంటి ఘటన జరగడం రెండోసారి అంటున్నాడు బాధితుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజమో కాదో తెలియదు. కాకపోతే సార్ ఆడపిల్ల అంటే నిజంగా తేవాలా, మైనర్ సార్ నిజంగా తేవాలా. మాదాపూర్ పిఎస్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైనర్ బాలికపై హాస్టల్ యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కొందరు గుర్తు తెలియని మహిళలు ఇమేజ్ గార్డెన్ రోడ్డులోని అన్నౌ ప్లాజాలో ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఓవరాల్ గా దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి అరుణ్ సిద్ధంగా ఉన్నారు. అరుణ్, వీటిగా మాదాపూర్ దగ్గర ఉన్నటువంటి ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో కొంతమంది మహిళలు వచ్చి హాస్టల్ నిర్వాహకులపై దాడి చేయడం అయితే కలకలం రేపింది. అయితే ఈ వర్కింగ్ హాస్టల్ వద్ద ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అయితే వచ్చి హాస్టల్ ఉన్నటువంటి అద్దాలు, ఫర్నిచర్ సంబంధించి కొన్ని కూడా పాల్గొంటారు. అయితే గొడవకు జరుగుతున్న సంవత్సరంతో అయితే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునైతే వారిని అదుపులో తీసుకున్నారు. అయితే మహిళలకు సంబంధించి వార్తలు చూసినట్లయితే ఆ హాస్టల్లో వాళ్ళకి సంబంధించిన ఒక మహిళ అయిన హాస్టల్ యజమాని లైంగిక దాడి చేశారు కాబట్టి వాళ్ళు హాస్టల్ నిర్వాహకులపై దాడి చేశారని చెప్తున్నారు. అయితే మరొక వైపు నుంచి హాస్టల్ నిర్వాహకులకు సంబంధించి మాత్రం ఇక్కడ ఆయన చెప్తున్న పరిస్థితి ఏంటంటే మేము ఎలాంటి మహిళ పైన ఇక్కడ ఉన్నటువంటి బాలిక పైన లైంగిక దాడి జరిగేది. బిల్డింగ్ కొంత గత 2 నెలల నుంచి కూడా గొడవ జరుగుతుంది. గొడవలో భాగంగానే తనపై దాడి చేశారని హాస్టల్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అయితే మొత్తం దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ చేరుకున్న ఇరుపక్షాలు అయితే వాళ్ళ వాదనలు విన్న తర్వాత మొత్తం వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకుని అయితే వారి యొక్క వాదనలు వింటున్నారు. మొత్తం దీనికి సంబంధించి వారి యొక్క ఇద్దరు ఫిర్యాదులు అయితే తీసుకొని నిజాలు ఏంటనే తెలుసుకునే పనులు అయితే పోలీసులు ఉన్నారు. రైట్ అరుణ్, థ్యాంక్ యూ. చెప్పండి.